బౌద్ధ తత్వశాస్త్రంలో దానం గురించి ఇదిగోండి ఓ చిన్న విశ్లేషణ. మనం ఇచ్చే దానం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి చూడండి. బౌద్ధం ప్రకారం మీరు ఎంత ఇచ్చారు అన్నది కాదు, ఎందుకు ఇచ్చారు అన్నదే అసలు పాయింట్. మొదటిది, అధర్మంగా సంపాదించిన డబ్బుతో దానం చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు బోలెడు సంపదొచ్చినా సరే దాన్ని అనుభవించే యోగం మాత్రం ఉండదు. అంటే మీ ఇల్లు ఈగలు దోమలతో నిండిపోవడం, లేదా మంచి బట్టలు కార్లు ఉన్నా పాతవే వాడాలని అనిపించడం, ఇలా అన్నమాట. ఇక రెండవది, మనం దానం చేసే ఉద్దేశాన్ని బట్టి 3 రకాలుంటాయి. ఒకటి, నేనిది ఇస్తే నాకు 10 రావాలి అనుకోవడం. ఇది మిమ్మల్ని ఆ కోరికల చక్రంలోనే బంధిస్తుంది. 2, నిర్వాణంలాంటి గొప్ప లక్ష్యం కోసం ఇవ్వడం. దీనివల్ల మీరు అడగకపోయినా మీకు సుఖాలు వాటంతటావే వస్తాయి. ఇక మూడవది, సంపద నిర్వాణం రెండూ కావాలనుకోవడం. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా అంటే చాలా ఆలస్యం చేస్తుంది. చివరిగా ఈ తేడాను అర్థం చేసుకోవడానికి ఒక కథ ఉంది. 2 అన్నదమ్ములు ఒక భిక్షువుకి చెరకు పానకాన్ని దానం చేశారు. ఒకరు కేవలం నిర్వాణాన్ని మాత్రమే కోరుకున్నారు. ఆయన దాన్ని చాలా త్వరగా సాధించాడు. కాని రెండో సోదరుడు సంపద నిర్వాణం రెండూ అడిగాడు. తెలుసా, అతను అదే లక్ష్యాన్ని చేరుకోడానికి 91 కల్పాలు పట్టింది. కాబట్టి బౌద్ధ బోధనల ప్రకారం దానం యొక్క అసలైన శక్తి ఇచ్చే వస్తువులో కాదు, దాని వెనుక ఉన్న స్వచ్ఛమైన ఉద్దేశంలోనే ఉంటుంది.